ఒక క్యారెటు, ఒక బంగాళదుంప ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక బంగాళదుంపను పొట్టు తీసుకొని సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా పైన తోలు తీసేసి సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నూనెలో క్యారెట్ బంగాళదుంప బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బంగాళదుంప ముక్కలు చప్పగా లేకుండా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఉన్న ఆయిల్లోనికి 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు పల్లీలు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నటి మంటపైనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పులు అన్నం వేసుకొని కలుపుకోవాలి. అన్నానికి సరిపడినంత ఉప్పు, అరచెక్క నిమ్మరసం పిండుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.